సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందం కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడు. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలించు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. లోకములోని జాతులకు తీర్పు తీర్చును. అందరూ ప్రభువు న్యాయముగా లోకములోని జాతులకు తీర్పు తీర్చును. వేరు పని లేదని మేము వినియుండుటచే ఇట్లు చెప్పుచున్నాము. క్రమబద్ధమైన జీవితమును గడపవలనని, జీవనోపాధికై కష్టపడి పని చేయవలనని యేసుక్రీస్తు ప్రభువు నామమును అట్టి వారిని మేము శాసించి హెచ్చరించుచున్నాము. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. కొందరు ప్రజలు
ఆలయమును గురించి ప్రస్తావించుచు దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంతో అందముగా శోభిల్లుచున్నదని చూడుడు అని చెప్పుకొనిచుండెను. అంతటా యేసు వారితో, ఈ కట్టడమును మీరు చూస్తున్నారు కదా, ఇచ్చట రాతిపై రాయి నిలవని కాలం వచ్చును, అంతయు నాశనము చేయబడును అనెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు సంభవించెను, దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు ఆయన, మిమ్ము ఎవరను మోసగింపకున్నట్లు మెలకువగా ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేను ఆయనను అనియు కాలం సమీపించినదనియు చెప్పెదరు, కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవములను గురించి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నీ జరిగి తీరు, కానీ అంతలోనే అంతము రాదు అని. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరొక జాతిపై, ఒక రాజ్యము మరొక రాజ్యముపై దాడి చేయు. భయంకర భూకంపములు పలుచోట కరువులు తెగుళ్ళు వ్యాపించను. ఆకాశమున భయంకరమైన దృశ్యములు గొప్ప సూచనలు కనిపించను. ఇవి అన్నీ సంభవింపక పూర్వము వారిని పట్టి ప్రార్థనా మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. నా నామము నిమిత్తము రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోవదురు. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము. మీరు అచట చెప్పవలసిన దాని గురించి కలవరపడకూడదు. విరోధి మీకు ఎదురాడుటకు మిమ్మల్ని ఖండించుటకు వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదింతురు. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మిమ్మును ఇంటే పట్టించెదరు. మీలో కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్మల్ని అందరూ ద్వేషించరు, కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. మీ సహనం వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందరు. క్రీస్తు సువిశేషము. ఆరాధన. పవిత్రాత్మదేవా వందనం. పవిత్రాత్మదేవా స్తోత్రం. పవిత్రాత్మదేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సంగమా, మంచి చేయువానికి మంచి బహుమానం లభించెను, చెడు చేయని వానికి దండన కలుగును. ఒక రోజున సైతాన్లందరూ గ్యాదర్ అయ్యారు. సైతాన్లందరూ గ్యాదర్ అయ్యి ఒక సమావేశంని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సైతాన్లో అధికారులు ఉన్నారు, మరియు పలుకుబడిన సైతాన్లు ఉన్నాయి, పిల్ల సైతాన్లు ఉన్నాయి. అన్ని రకాల సైతాన్లు గుమ్ముకూడి ఈ విధంగా మానవాళిపై చర్చ జరుపుతూ ఉన్నారు. మానవుల్ని ఎలా లోపరుచుకోవాలి, మానవుని ఎలా పతనము చేయాలి, వారు ఏ విధంగా మన యొక్క దారిలోకి వస్తారు అనే విషయాల మీద చర్చ జరుపుతూ ఉన్నారు. మరి ఒకానొక సైతాను లేచి నిలబడి ఈ విధంగా చెప్తూ ఉంది, మొదటి సలహాగా చెప్తూ ఉంది, మనము మానవుల దగ్గరికి వెళ్ళి అదృశ్య రూపంలో వెళ్ళి వాళ్ళకి ఈ విధంగా బోధిద్దాం, దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేదని వాళ్ళకి అదృశ్య రూపంలో జనులకు తెలియచేద్దామని ఒక సలహా ఇచ్చాడు. మరి మిగతా సైనికులు ఇది కుదరదు, మానవులు చాలా తెలివైన వాళ్ళు దేవుడు అంటే భక్తి, పూజలు, పురస్కారాలు అన్నీ చేస్తారు, ఇది వర్కౌట్ అవ్వదు అని ఆ యొక్క పెద్ద సైతాన్ యొక్క సలహాని తిరస్కరించారు. మరి రెండవ సైతాన్ లేసి ఈ విధంగా సలహా ఇస్తూ ఉంది, మానవుల దగ్గరికి వెళ్ళి
స్వర్గం లేదు, నరకం లేదు. ఇదే శాశ్వతమైన జీవితము. ఈ భూలోకమే మీకు శాశ్వతమైన జీవితము. ఇక్కడ తినుచు త్రాగుచు మీ ఇష్టానుసారంగా హాయిగా సంతోషంగా జీవించండి అని మానవుల్ని ప్రలోభం పెడదాము అని ఒక సైతాను సలహా ఇచ్చింది. అయ్యయ్యో, తెలుసు, మరి ఇక్కడే కొంతమంది మంచిగా జీవిస్తున్నారు, కొందరు మన మార్గంలో నడుస్తూ ఉన్నారు, ఇది వర్కౌట్ అవ్వదని వారు సంఘ కమిటీ నిర్ణయించుకున్నారు. చివరిగా చిన్న పిల్ల సైతాను చాలా తెలివిగలది. మరి ఆ సైతాన్ ఈ విధంగా అందరికీ చెప్తుంది, మిగతా సైతాన్లకి ఈ విధంగా చెప్తుంది, నా దగ్గర మంచి ఐడియా ఉంది, మానవుల్ని ఎలా లొంగ తీసుకోవాలి, మానవుల్ని మన మార్గంలోకి ఎలా తెచ్చుకోవాలి అనే ఒక సలహా ఉపాయం మీకు చెప్తాను వినండి అని పిల్ల సైతాన్ వేసి చెప్తూ ఉంది. ఏమీ లేదండి, మానవుల దగ్గరికి వెళ్ళి మీరు మంచిగా ఉన్నారు, బాగా జీవిస్తూ ఉన్నారు అని మానవుల్ని ఉప్పించేలాగా పొగడాలి. మానవుల్ని పొగిడితే ఆ ఊపిలో వాళ్ళు ఉబ్బెత్తిపోయి బలహీన పడిపోతారు. కాబట్టి ఒక ఉపయోగాన్ని వారి మీద ఒక అస్త్రంలాగా ప్రయోగిద్దాము. తద్వారా వారు మన యొక్క రాజ్యంలోకి సైతాన్ యొక్క మార్గంలో మన యొక్క దారిలోకి వస్తారని చెప్పారు. మరి అదేవిధంగా ఆ సైతాన్ పిల్ల సైతాన్ చెప్తూ ఉంది, మానవుల దగ్గరికి పోయి వాళ్ళని మీరు మంచిగా జీవిస్తున్నారు కదా, వాళ్ళు ఈ విధంగా ఒక ఇంజక్షన్ లాగా రేపు చేద్దాంలే, ఏదైనా మానవుడు అనుకుంటే కార్యాన్ని ఆ రోజు చేయాలి. కానీ మానవుడి యొక్క వీక్నెస్ ఏంది? వాయిదా వేయడం, పోస్ట్ పోన్ చేయడం, రేపు చేద్దాంలే, వెల్లుండి చేద్దాంలే అనే విధంగా పిల్ల సైతాన్ వారికి సలహా ఇచ్చింది. మరి ఆ విధంగా మానవుల్ని సైతాన్ వైపు వశం చేసుకోవడము జరుగుతూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి తెస్సలోనిక రాసిన లేఖలో మరి పైన వాక్యాన్ని చదివి ఉన్నారు. ఏమని చదివి ఉన్నారు? పని చేయని వాడు భోజనానికి అనర్హుడు. ఒక మాటలో మీరు చెప్పండి, ఒక వాక్యంలో ఒక చిన్న పదంలో ఉంటుంది. అటువంటి వ్యక్తులు ఏమని అంటాము? సోమరిపోతులు అని అంటారు. మరి ఈరోజు 2వ పట్టణ పునీత పౌలు గారు మరియు సువార్త పట్టణాలు 2 కూడా మానవుని యొక్క నైతిక బాధ్యత గురించి మరియు వారి యొక్క కర్తవ్యాలను మరి ఆధ్యాత్మిక విధి విధానాలను ఏ విధంగా పాటించాలి, వాటి నుండి ఎలాగా మనము బయటపడాలనే విషయం గురించి మనకు తేటతెల్లంగా చెప్పబడుతూ ఉంది. మరి సోమరితనం, ఈ యొక్క సోమరితనం వల్ల భక్తుడు పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి అక్కడ తెస్సలోనిక ప్రజలకు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. వాళ్ళు ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు యొక్క ప్రజలు. 2వ రాకడ గురించి దురాలోచనలు, దురాభిప్రాయాలు కలిగి తప్పుడు ఆలోచనలతో వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. ఏ విధంగా ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది, వారు చేయవలసినటువంటి పనులు సరిగా చేయకపోవటం, మరియు వారు నెరవేర్చవలసినటువంటి బాధ్యతలను విధులను సక్రమంగా చేయకపోవడము జరుగుతూ ఉంది. ఏ విధంగా అయితే పిల్ల సైతాన్ ఉపాయం చెప్పిందో పోస్ట్పోన్ చేయడం, వాయిదాలు వేయడం. మరి ఒక స్టూడెంట్ మరి టీచర్ గారు స్కూల్లో ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకోరా అంటారు. పిల్లవాడు వచ్చి స్కూల్ నుంచి రాగానే బ్యాగు ఇసిరేస్తాడు, షూ ఒక పక్క ఇసిరేస్తాడు, యూనిఫామ్ ఒక పక్క ఇసిరేస్తాడు, వెంబడే ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోతాడు. ఇంకా రాగానే ఆడుకున్న తర్వాత తల్లి వచ్చి ఈరోజు స్కూల్లో చెప్పినటువంటి హోంవర్క్ అంతా రాయాలని చెప్తుంది. అమ్మమ్మ 10 నిమిషాలు ఒక ఫోన్ చూస్తాడు, అమ్మమ్మ 10 నిమిషాలు అక్కడికి వెళ్ళి పెళ్లి తెచ్చుకుంటానమ్మా అంటే ఒక నిర్లక్ష్య భావము, దానిని ఏ విధంగా ఎగ్గొట్టి వాడి సంతోషం కోసము అనేక విధమైన మార్గమును ఎంచుకుంటూ ఉంటాడు.
ఆ విధంగా ఆ పిల్లవాడు తన యొక్క హోంవర్క్ను పోస్ట్ పోన్ చేయడము, వాయిదాలు వేయడము జరుగుతూ ఉంది. అది చిన్న ప్రాయం నుంచి ఆ విధంగా చేయడం వల్ల జీవితం లక్ష్యంలో కూడా మనము పోస్ట్ పోన్ చేయడం జరుగుతూ ఉంటుంది. కావున ప్రియమైన విశ్వాసులారా, మరి 2వ పట్టణం పౌలు గారు తెస్సలోనికీయులకు ఉద్దేశించిన విధంగా మీరు సోమరులుగా జీవించకండి. 3వ అధ్యాయం 11వ వచనం, 2వ లేఖ తెస్సలోనికీయుల ప్రజలకు రాసినటువంటి 2వ లేఖ 3వ అధ్యాయం 11వ వచనము, మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారని వారికి ఇతరుల వ్యవహారంలో తలదూర్చుట తప్ప వేరో పని లేదని మేము విని ఉండటచే ఇట్లు చెప్పుచున్నాము. ఇది చాలా వాస్తవం. ప్రాక్టికల్ గా మన జీవితంలో జరుగుతున్నటువంటి విషయమే. మనలో చాలా మంది సోమరులుగా ఉంటారు. ఈ రోజు ఏముందులో గుడికి పోకపోతే విశ్రాంతి దినము దేవుడికి సంబంధించినది, ఈ వారం వద్దులే వచ్చే వారం వెళదాంలే, మన దేవుడు ఏమనుకోలే అనే కోవలో ఆలోచిస్తుంటాం. సగం పూజకి వెళదాంలే, ప్రసంగం అయిపోయిన తర్వాత వెళదాంలే, లేదా దివ్య సప్రసాదానికి వెళదాంలే. ఈ విధంగా మనం సోమరులుగా నిర్లక్ష్యము చేస్తూ ఉంటాం. అదే చెప్పండి, పొలాలకు వెళ్తారు. పొలాలకు వెళ్ళినప్పుడు స్త్రీలు నిన్న ఏం జరిగిన సీరియల్ అంతా ఇవ్వరంగా క్లుప్తంగా పొలంలో చర్చించుకుంటుంటారు. వాస్తవంగా కాదు. ఒక సీరియల్ గురించి ఈరోజు ఒక అమ్మ చూడలేదంటే ఏం జరిగింది నెక్స్ట్ సీరియల్లో అని క్లుప్తంగా ఇవ్వరంగా చర్చించుకుంటారు. అదే రేపు నిన్న ప్రసంగం ఏం చెప్పారు ఫాదర్ గారని ఎవరైనా అడుగుతారా? అడగరు. దానిలో ఉన్నటువంటి శ్రద్ధ, దేవుని యొక్క వాక్యంలో మనకు శ్రద్ధ, ఆధ్యాత్మిక విషయంలో ఆసక్తి కనపరచకపోవడమే, దేవుని యొక్క వాక్యంని మనము ధ్యానించకపోవడమే ఒక విధంగా మనము సోమరులుగా చెప్పవచ్చు. మరియు వేరే వారి యొక్క విషయాలలో తలదూర్చి వారు ముచ్చటించడము జరుగుతూ ఉంది. మరి ఎటువంటి జీవితాన్ని పౌలు గారు చెప్తూ ఉన్నాడు? కంటిన్యూ చేయమ్మా. క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని, రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి జీవితాన్ని గడపవలనని జీవనోపాధికై కష్టపడి పని చేయవలెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే వాక్యంలో చెప్పుకున్నట్టుగా పని చేయని వాడు భోజనానికి అనర్హుడు. ఈ వాక్యము మనకి సరిగ్గా సూట్ అవుతుంది. ప్రియా విశ్వాసులారా, పని చేయని వాడు సోమరిపోతుగా పరిగణించబడుతూ ఉంది. మరి కొంతమంది ధనవంతులు ఏమనుకుంటారు? దశవాళ్ళ పిల్లలు, మా తాతలు మా యొక్క పూర్వీకులు సంవత్సరాల తరబడిన సంపాదించారు, అది ఏ విధంగా ఖర్చు పెట్టాలో వాళ్ళకి తెలియదు. ఆ విధంగా విచ్చలవిడిగా వ్యసనాలతో ఇష్టానుసారంగా జీవించేవారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. అటువంటి వారిని కూడా సోమరిపోతులుగా పరిగణించవచ్చు. అందుకే భక్తుడు పౌలు గారు క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని, బాధదాయకమైనటువంటి జీవితంతో జీవించిన వాడు అహర్నిశలు జీవనోపాధికై నువ్వు కష్టించి శ్రమించి నీ కాళ్ళ మీద నేను నిలబడి దేవుని యొక్క అనుగ్రహాలు ఫలాలు పొంది దైవికములో ఆధ్యాత్మికలో బలపడినప్పుడు తప్పనిసరిగా దేవుని యొక్క అనుగ్రహాలు ఉంటాయి. అందుకే ఒక చిన్న స్టేట్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాల్సింది ఏంటంటే వర్క్ అండ్ ప్రేయర్, లేదా ప్రేయర్ అండ్ వర్క్. ప్రార్థన పని రెండు కలగలిస్తేనే మన జీవితాలు ఆధ్యాత్మికలో ఎదుగుతూ ఉంటాం. అటు ప్రార్థన లేక ఇటు పని లేక ఉన్నవారిని సోమరులుగా పరిగణించబడుతూ ఉంది. మనందరం చిన్నప్పుడు సత్యోపదేశంలో చదువుకున్నాం. ఎన్ని పాపాలు ఉన్నాయి? సావైన పాపాలు ఎన్ని ఉన్నాయి? సావైన పాపాలు ఎన్ని?
7 కదా. ఏమేంటి? అహంకారం ఉండకూడదు. ఒక క్రైస్తవుడిగా, ఒక నైతిక కలిగినటువంటి వ్యక్తిగా అహంకారము, దురాశ, మోహము, క్రోధము, భోజన ప్రియము, మాత్సర్యము, చివరిగా సోమరితనము. చూడండి, సత్యశ్రీ సభలో మనము నేర్చుకున్నటువంటి ఎటువంటి దుష్క్రియలకు, ఇటువంటి చెడు సద్గుణాలకు మనము బానిసలు కాకూడదు, సోమరిపోతులుగా జీవించకూడదు. మరి సోమరితనము అనగా పరిభాషలో చెప్పబడినట్లుగా ఆసక్తి లేకపోవడం, దేని మీద కూడా ఆసక్తి లేకపోవడం. ఏదో చల్తాగా జీవిస్తాం, మన ఇష్టానుసారంగా జీవిద్దాం, ఒక దిశానిర్దేశం లేకుండా, ఒక గమ్యం లేకుండా, ఒక గోల్ లేకుండా ఈ లోకంలో ఒక స్వేచ్ఛగా మనకి జీవులకు తేడా లేకుండా జీవించడమే సోమరితనం. కష్టించి పని చేద్దామనే తపన, వాంఛ, తృష్ణ లేకపోవటం, ఇటువంటి వారిని సోమరిపోతులుగా మనము పరిగణించవచ్చు. పునీత థామస్ అక్వినస్ గారు ఈ విధంగా అంటారు, గ్రేట్ థియాలజియన్, వేద పండితుడు, సారో అబౌట్ స్పిరిచువల్ గుడ్, సారో అబౌట్ స్పిరిచువల్ గుడ్, ఆధ్యాత్మిక విషయాలందు చింత కలిగి జీవించండి. ఆధ్యాత్మిక విషయాలలో అభివృద్ధి పదములో మీరు లేకపోవటము. ఆధ్యాత్మిక విషయంలో ప్రార్థనలో కానీ, పూజలో పాల్గొనడం కానీ, దివ్య సంస్కారం తీసుకోవడంలో కానీ, మరి ఆరాధనలో భయభక్తులతో జీవించడం కానీ మనము కలిగి జీవించాలి. అలాగ జీవించడం లేదు కాబట్టి మనకు అనేకమైనటువంటి సైతాను శోధనలు, అంధకారాలు, శాంతి సమాధానం లేకపోవటము, అనారోగ్యాలు పాల్గొనటము, ఇటువంటి మన జీవితాల్లో గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విధంగా అయితే చావైన పాపాలు 7 ఉన్నాయో, పవిత్రాత్మ వరాలు కూడా మనకి 9 ఉన్నాయి. మరి అటువంటి పవిత్రాత్మ వరాలు మనం పొందుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో అవి మనం పొందుకున్నప్పుడు ప్రతినిత్యము అది ఒక సోపాన పెట్టులాగా మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తూ ఉంది. పరలోకానికి చేర్చుకోవడానికి ఒక నిచ్చెనలాగా పవిత్రాత్మ ఫలాలు మనకు అనుగ్రహించబడుతూ ఉంటాయి. ముఖ్యంగా సోదర ప్రేమ కలిగి జీవించాలి, మరి దైవ భయంతో కలిగి జీవించాలి, అటుపక్క దేవుడికి భయభక్తులతో జీవించాలి, మరియు తోటి ఎడల పట్ల, పొరుగువారి పట్ల ప్రేమను కలిగి సేవాభావంతో జీవించాలి. ఎప్పుడైతే ఇటువంటి జీవితాన్ని పుణ్యక్రియలు చేసి జీవిస్తామో తప్పనిసరిగా మనము పరలోక పౌరులుగా ప్రకటించబడుతూ ఉంటాము. దేవుని రాజ్యంలో ఆయన బిడ్డలుగా కాగలుగుతూ ఉంటాము. ప్రియమైన విశ్వాసులారా, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆ గ్రంథకర్త చిన్న జీవితో పోల్చి మనకు ఒక గుణపాఠాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 7వ వచనంలో, ఓ సోమరి, చీమలను చూడండి, వారి జీవితమును చూచి, వారి జీవితాన్ని చూచి బుద్ధి తెచ్చుకొనుము. వారికి నాయకుడు లేడు, పర్యవేక్షకుడు లేడు, అధికారి లేడు. అయినను అవి వేసవిలో ఆహారాన్ని చేకూర్చుకుంటాయి, కోతకాలమున ధాన్యమును సేకరించుకొనును. చూడండి ప్రియమైన విశ్వాసులారా, ఒక మూగజీవి, చిన్న చీమ మానవులకు ఎంతగా గుణపాఠాన్ని నేర్పిస్తుందో చూడండి. ఆ చీమను చూసి మీరు బుద్ధి తెచ్చుకోండి అని పోలుస్తూ ఉన్నాడు గ్రంథకర్త. అనగా దేవుడే చెప్తూ ఉన్నాడు, చీమను చూసి నేర్చుకోండి, వారికి నాయకుడు లేడు,
మనకు నాయకుడు ఉన్నాడు. మన ప్రభువే మనకు నాయకుడు. ఆయన జీవితమే మనకు ఆదర్శం. ఆయన ద్వారా మనకు రక్షణ, విముక్తి, పాప క్షమాపణ, ప్రేమ, కారుణ్యం, అద్భుతాలు, స్వస్థతలు అన్నీ కూడా సకలము మానవాళికి ఆయన నుండే మనకు సమృద్ధిగా లభిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మనము సోమరులుగా తయారవుతూ ఉన్నాము. అందుకే చెప్పబడుతుంది, వారికి నాయకుడు లేడు, పర్యవేక్షకుడు లేడు, వారి యొక్క భాగములు చూసుకునే వాళ్ళు లేరు, వారి యొక్క అనారోగ్యం పాలవుతున్నారా, ఏమో చనిపోతున్నారా, మరణిస్తున్నారా పట్టించుకునే వాళ్ళు లేరు, మరియు అధికారి లేడు. అయినచో వేసవిలో మండుటి ఎండల్లో కూడా ఆహారం చేకూర్చుకుంటున్నాయి. మనం 1 గంట పని చేయాలంటే ఎండలో, 1 గంట ఆ బజార్కి వెళ్ళి రావాలంటే సమ్మర్లో, అబ్బా వేడి 33 డిగ్రీలు ఉంది, బయటికి పోలేము. మనం అతిగా ఎండ కూర్చున్నా, అతిగా వర్షం పడినా మనకు భయం, కష్టము. అబ్బా ఏంద్ర ఈ వర్షాలు, అబ్బా ఏంద్ర ఎండ అని చేదరించుకునే మనస్తత్వాలు మనకి. అటువంటి ఎండలో కూడా చీమ ఆహారాన్ని చేకూర్చును, కోత కాలంలో ధాన్యాన్ని సేకరించును. ఈ విధంగా మనం చీమ నుండి బుద్ధి వికాసం కలిగినటువంటి మనము, వివేకాన్ని కలిగినటువంటి మనము, మరి మనం ఏ విధంగా మన యొక్క బాధ్యతను, నైతిక బాధ్యతను కలిగి జీవిస్తూ ఉన్నాము, మనకి ఇచ్చినటువంటి పనిని సక్రమంగా నెరవేరుస్తున్నామా లేదా బాధ్యత కలిగి జీవిస్తూ ఉన్నామా లేదా, అసలు మనం ఈ లోకంలో ఏమి చేయాలి, ఏమి సాధించాలి, మన గోల్ ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి అని మనం ఆత్మ పరిశీలన చేసుకున్నామా లేదా. ఏదో జీవించాము, కొన్ని సంవత్సరాలు గతించామంటే సరిపోదు. ఎందుకు పుట్టామా, ఎందుకు మరణించామా అనేది ప్రశ్న మీలో నాలో ఉండకూడదు. ఒక పరమార్థాన్ని అందించిపోవాలి, ఒక పుణ్య జీవితాన్ని ఇతరులకు మార్గచూపరిగా ఉండే విధంగా మనం ఈ లోకంలో జీవించాలి. మరి ఆ విధంగా చీమలు కష్టపడి పనిచేస్తూ ఉన్నాయి. మనం ఎందుకు కష్టపడి పని చేయట్లేదు, మనం ఎందుకు శ్రమించటం లేదు? అటు అటు శారీరకంగాను, అటు ఆధ్యాత్మిక విషయంలో కూడా 2 విధాలుగా మనము కలగలిపి శ్రమించాలి. ప్రార్థన చేయడంలో కూడా ఒక శ్రమే, దేవుని సన్నిధిలో కూర్చోవడం కూడా పని, దేవుని యొక్క వాక్యాన్ని చదవటం, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడము, లేదా నీకు ఇచ్చినటువంటి టాలెంట్ని బట్టి, నీ యొక్క ఉద్యోగరీత్యా బట్టి, నువ్వు చేస్తున్నటువంటి పనిని బట్టి నువ్వు టోటల్గా నీ యొక్క అధికారి కింద, లేదా నువ్వే ఒక అధికారిగా ఏ విధంగా పనిచేస్తున్నావు, బాధ్యత విధంగా నెరవేరుస్తున్నావా, లేదా అన్యాయంగా, అక్రమంగా, మరి ఇతరులను బాధ పెట్టే విధంగా మనం పనిచేస్తూ ఉన్నామా, శ్రమిస్తూ ఉన్నామా అనే విధంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే సోమరులైనటువంటి మనమందరం కూడా చీమ నుండి గుణపాఠాన్ని నేర్చుకోవాలి. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుతూ ఉంది. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనం, సోమరిపోతూ అన్నమును ఆశిస్తాడు, అనేక విషయాలను ఆశిస్తూ ఉంటాడు, వానికి తిండి దొరకదు. కష్టించి పని చేయడానికి అన్ని సమృద్ధిగా లభించును. ప్రైజ్ ది లార్డ్. మరి సోమరిపోతుకు తినడానికి తినదు, వాడు ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు, మైకంగా ఉంటూ ఉంటాడు. ఏ పని చేయాలన్నా వల్ల కాదు. ఆ విధంగా ఉన్నవారు మరి భూమికి భారం అంటారు. నువ్వు పుట్టిన దండగా అని కూడా అని చెప్పవచ్చు. మరి అటువంటి వారికి పాప జీవితం అని, సోమరితనం లక్షణం ఉన్న వాళ్ళు, సోమరిగా జీవించేవారు పాప జీవితంలో జీవిస్తూ ఉన్నారు, సైతానికి బందీ అయి జీవిస్తూ ఉన్నారు. అందుకే ఆ యొక్క చిన్న సైతాన్ పిల్ల చెప్పినట్లుగా ఆ యొక్క సోమరులుగా ఉన్నటువంటి వారిని అది వశము చేర్చుకుంటూ ఉంది. నువ్వు ఈ విధంగానే జీవించు, ఏమి పని చేయకు, ఏమి ప్రార్థన చేయకు, నీ ఇష్టాలుగా జీవించు, ఎవరో ఒకరు పెడతారులే,
అన్న విధంగా శ్రమించకుండా, ప్రార్థించకుండా, దేవుని ప్రణాళిక తెలుసుకోకుండా సోమరులుగా జీవించే వారికి నరకాగ్నికి కొనుక్కోబడుతూ ఉంటారు. ఇది ఒక శ్రావణ పాపం. మరి ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈ విధంగా భక్తుడు పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు హెచ్చరించి చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా మీరు జీవించవద్దు అని చెప్తూ ఉన్నాడు. మరి అదే విధంగా సువార్త పట్టణంలో ఈరోజు మనం విని ఉన్నాం. సువార్త పట్టణంలో చెప్పబడినట్లుగా 3 విషయాలు యెరూషలేము పట్టణం గురించి, యుగాంత సూచనల గురించి సువార్త పట్టణంలో తెలియబడుతుంది. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇక్కడ ప్రభు మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో మీ మధ్యలోకి ఎవరు వస్తారు? అబద్ధ బోధకులు చొరబడతారు. మీ మధ్యలోకి అబద్ధ బోధకులు చొరబడతారు. ఏ విధంగా చొరబడతారు? తామే మెస్సయ్య అని, కాలం సమీపించినదని, అంతేకాకుండా రెండో రాకడ సమీపించింది అని ఈ విధంగా పలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. మీకు తెలుసో తెలియదో తెలిసే ఉంటుంది చాలా వరకు. 2012లో ప్రజలందరూ ప్రయాణంలో ఉండిపోయారు. ఏమని చెప్పారు? ఇదిగో ఈ లోకము యుగాంతం రాబోతూ ఉంది, పెద్ద తుఫాన్ రాబోతుంది, ఈ ప్రపంచం అంతా అల్లకొల్లం అయిపోతుంది అని ప్రజలలో ఒక భయాందోళన సృష్టించారు. అనేక మంది భయపడ్డారు. ఆ యొక్క వార్త వినగానే చాలా మంది గుండెపోటుతో చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఈ విధంగా ప్రచారం చేసేవారు, అబద్ధ బోధకులు మీ మధ్యలోకి వస్తారు. మీ జీవితాలను అవిశ్వాసంగా మారుస్తారు. దేవుడు అనేది లేకుండా అవిశ్వాస రూపంలో మిమ్మల్ని చెడు మార్గంలో నడిపిస్తూ ఉంటారు. ఇది మొదటిదైతే. రెండవది ఏం రాబోతూ ఉంటాయి? యుద్ధములు, విప్లవములు, కరువులు, భూకంపములు, ఆకాశంలో భయంకరమైనటువంటి దృశ్యములు, గొప్ప సూచనలు అన్నీ కూడా కనపడతాయి, వాస్తవంగా కనపడుతూ ఉన్నాయి. భూకంపాలు వస్తూ ఉంటాయి. ఎక్కడ వస్తుంటాయి? చైనా, భూటాన్, ఈ విధంగా చాలా ప్రాంతాలలో భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. మన కంటికి కనపడుతూ ఉన్నాయి, వార్తలు చూస్తూ ఉన్నాము. విప్లవాలు జరుగుతూనే ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, కరువులు దాపరిస్తూనే ఉన్నాయి, వర్షాలు లేకుండా కరువులు దాపరిస్తూనే ఉన్నాయి. ఆకాశమున వింతమైనటువంటి సూచనలు మనకు కనపడుతూనే ఉన్నాయి. ఇవన్నీ సంభవిస్తాయి. ప్రభు కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి కనపడగానే రెండవ రాకడ వచ్చేసినట్లుగా మీరు భావించకూడదు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఎన్ని కనపడుతున్నాయి కదా, ఇదే రెండవ రాకడని మీరు ఆ భ్రమలోకి వెళ్ళవద్దు. లూకా శుభవార్త 21:9 చూడండి. కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను, విప్లవములను వచ్చి వినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు అని చూడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదట ఇవన్నీ జరుగును, పైన చెప్పినవన్నీ జరుగును, అన్ని జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు. అంతలోనే అంతము రాదు. అంతం వచ్చుంటే నోవా కాలంలోనే అంతమైపోయింది కదా, అందుకే అంతలోనే అంతము రాదు. ఒక విధంగా మనం అనుకుంటే ఇది ఒక హెచ్చరిక లాంటిది. మనమందరం పాపంలో జీవిస్తున్నాం కాబట్టి ఈ సూచనలు మనకి హెచ్చరికగా ఉండవచ్చు. మన మారు మనసు పొందాలి. దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు, పాపంలో పడిపోతూ ఉన్నారు, శాంతి సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారు, ఒకరి పట్ల ఒకరు సహనం కోల్పోతూ ఉన్నారు, రాజ్యాల మీద దాడి చేసుకుంటూ ఉన్నారు, ఆస్తుల కోసం, వస్తువుల కోసం అని గొడవలు, పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి, కానీ అంతలోనే అంతము సంభవించదు. ఇది ఒక పరీక్ష లాంటిది. ఇది ఒక పరీక్ష లాంటిది. దీనికి మనకేం కావాలి? సహనం కావాలి, ఓర్పు కావాలి, విశ్వాసం బలంగా ఉండాలి, ప్రార్థన జీవితం బలంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనము
దేవునికి దగ్గరగా జీవించిన వారు అవుతూ ఉంటాము. మరి మూడవదిగా వేద హింసలు. నా నామమున, ప్రభు యొక్క నామమున మనకి అనేకమైనటువంటి హింసలు ఎదురవుతూ ఉంటాయి, అనేక కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. మిమ్మల్ని అధికారుల చెంతకు తీసుకోబడుతున్నారు. అన్యాయం అక్రాలకి నిన్ను లేనిపోయినటువంటి వాటి మీద నిందలు వేయబడుతూ ఉంటారు. వీటినన్నిటిని మనము అధిగమించాలి. దేవుడు ప్రభు మన కోసము అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నాడు, శ్రమలు ఎదుర్కొన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, సిలువను, భారమైనటువంటి సిలువను మోసాడు. చివరిగా మనందరి కోసము ప్రాణాన్నే త్యాగం చేశాడు. ఇంతగా శ్రమించినటువంటి ఆయన మరి మనకు ఒక చక్కని బహుమానాన్ని ఇస్తూ ఉన్నాడు. మీరు మరణించినను మంచి జీవితంగా మరణించినట్లయితే తప్పనిసరిగా ఏమి ఇవ్వబడుతుంది? పరలోక బహుమానం ఇవ్వబడుతూ ఉంది, పరలోక నివాసమును మీకు ఇవ్వబడుతూ ఉంది. అటువంటి రాజ్యం కోసం, అటువంటి రాజ్యంలోకి ప్రవేశించడానికి మనము అహర్నిశలు ఇక్కడ శ్రమించి ప్రార్థనలో జీవించాలి, ఆధ్యాత్మికలో ఎదగాలి. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి వాక్యాన్ని చెప్పబడుతుంది. ఇవన్నీ జరుగుతాయి. మనమందరం ఏంగా ఉండాలి, ఎలా ఉండాలి చెప్పండి? ఇవన్నీ జరిగినప్పుడు మీరు ఏ విధంగా ఉండాలి ప్రభు ముందులా? భయపడకుండా. ఇంకా ఒక వాక్యం, బలమైన వాక్యం చూడండి సువార్తలోనే, లూకా సువార్త 21:13. మీరు సాక్షులుగా ఉండవలసిన సమయం, సత్యానికి సాక్షులుగా ఉండవలసినటువంటి బిడ్డలు, ఏది జరిగినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని కూడా వీటన్నిటికి మీరు సాక్షులుగా జీవించాలి. వేద హింసలు వచ్చినా కానీ, ఇటు కరువులు, దాపరికాలు, భూకంపాలు వచ్చినా కానీ, అన్నిటికీ ఇవన్నీ కూడా ప్రభు యొక్క ఆధీనంలో ఉన్నట్లుగా మనము చెప్పబడాలి. ఇవన్నిటికీ మనము సాక్షులుగా జీవించాలి. మరి విశ్వాసంలో చెప్పినట్లుగా పునరుత్థానం, క్రీస్తు అనుసరించి మనము ఆ విధంగా సాక్షులుగా ఉండాలి. క్రీస్తు కొరకు మరణించే బిడ్డలుగా ఉండాలి. మరి క్రీస్తు పునరుత్థానంలో మేము కూడా ఒకానొక రోజున భాగస్థులం అవుతాము, పరలోకానికి చేరుతామనే సాక్షులుగా పిలువబడాలి. దేవునికి భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ఈ లోకంలోనే జీవించాలి. మనమందరము క్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి బిడ్డలుగా సాక్షులుగా ఉండాలి. అప్పుడే మన యొక్క జీవితానికి ఒక అర్థము, పరమార్థము ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కావున ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి 2 పట్టణాలు కూడా ఒక విధంగా నైతిక జీవితాన్ని, బాధితమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో ఎలా జీవించాలనేది మీ విషయం మీద మనకు తెలియచేయబడుతూ ఉంది. ఆ దేవాది దేవుడు మానవుడిగా ఈ లోకంలో అందరిలాగానే జీవించాడు. మరి అనేక విధాలుగా దేవుని యొక్క రక్షణ సందేశాన్ని, ఆయన రాజ్యాన్ని మనకు తెలియపరిచాడు. మరి ఆయన వేసినటువంటి మార్గంలో మనము సారవంతమైనటువంటి నేల మీద ఫలిస్తున్నామా లేదా ముళ్ళ పొదల్లో కానీ, రాతి బండపైనటువంటి విత్తనంలో చల్లబడినటువంటి విత్తనాలుగా మీరు జీవిస్తూ ఉన్నారా? మరి ప్రభు కోరుకునేది సారవంతమైనటువంటి జీవితాన్ని, పవిత్రమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, మీ యొక్క హృదయాలు దేవుని యొక్క ప్రేమతో నింపబడినటువంటి జీవితాన్ని జీవిస్తున్నారా లేదా? ఒక్క మాటలో చెప్పాలంటే భక్తుడు పౌలు గారు పలికినట్లుగా, ఇక జీవించినది నేను కాదు, ప్రభువే నాలో జీవిస్తున్నాడనే సత్యాన్ని నువ్వు ఒక సాక్ష్యంగా చెప్పగలిగేవాడుగా ఉన్నావా లేదా? ప్రభు మనలో జీవించాలి, అటు పిమ్మట ప్రభు గురించి బోధించాలి.
ప్రభు గురించి ప్రకటించాలి. ప్రభు నీ కోసం నా కోసం మరణించాడు, మృత్యుంజయుడయ్యాడు, మనకు పునరుత్థానం కలదు, రెండో రాకడలో మనం సంసిద్ధంగా ఉండాలి, ఈ యొక్క పాప జీవితాన్ని సైతాన శోధన నుండి మనం దూరంగా ఉండాలి, దేవుడికి అతి సమీపంగా దగ్గరగా జీవించాలి అనే విషయంలో తృష్ణ కలిగి మంచి కార్యాలు చేస్తూ తల్లిదండ్రులను గౌరవిస్తూ, బాధ్యతయుతంగా తల్లిదండ్రులను గౌరవిస్తూ, భార్య భర్తల మధ్య ఒకరినొకరు పరస్పరం ప్రేమించుకుంటూ అన్యోన్యం కలిగిన జీవితాన్ని, సఖ్యత కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ పిల్లలు కూడా బాధితమైనటువంటి సత్యోపదేశంలో, పూజలలో, ప్రార్థనలో అన్నింటిలో పాల్పంచుకునే విధంగా, విశ్వాసంలో పెంచే విధంగా వారు వెలిగినప్పుడు తప్పనిసరిగా మన కుటుంబాలు దేవుని యొక్క అనుగ్రహ ఫలాలు, పరిశుద్ధాత్మ వరాలు నింపబడుతూ ఉంటాయి. కావున ప్రియమైన సహోదరి సహోదరుల, సోమరితనాన్ని విడనాడుదాం, దేవుని యొక్క ఆత్మను పొందుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున విశ్వాసము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల విధేయన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడను మన యొక్క నామములైన కన్యపై కన్యక నుండి పుట్టిన పౌరుషుల కన్యకలోనై పాటుపడి స్త్రీమయ్యా కొడబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచు పరలోకమునకెక్కి సర్వశక్తి గల విధేయన సర్వేశ్వరుని విడుదల అక్కడి నుండి జీవించు వాగతము చనిపోయిన వారు తీర్పు చెప్పుకోవచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ సమగ్ర ప్రయోజనము విశ్వసిస్తున్నాను. పాపములన్నింటినీ విశ్వసిస్తున్నాను. శరీరము విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. స్వామి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ పట్టణాలు లోకాంత్యము కొరకు ఆయుత్తపడమని మనల్ని కోరుచున్నాయి. కనుక మన శ్రీ సభను, విశ్వాసులను, మన సంఘంలోని బాలబాలికలను ప్రత్యేకంగా దీవించమని భక్తియుతంగా ప్రార్థించుకుందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక రాజా, మీ తిరుసభను ఆదర్శముతో పాలించుచున్న మా జగద్గురువులను మీ ఆత్మీయ శక్తితో నడిపించండి. మాకు ఆధ్యాత్మిక మార్గదర్శకాన్ని వసుకుచున్న మా ప్రకాశం పీఠాధిపతులను మరియు సహపీఠాధిపతులు పిల్లి అంతోదాస్ పీఠాధిపతులను, మా విచారణ గురువులను, సహగురువులను, ఇతర గురువులను, మఠవాసులను మీ ప్రేమకు సాక్షులుగా మలచి మీ తిరుసభను ప్రేమ కరుణల నిలయంగా రూపొందించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల సర్వేశ్వర, లోకాంతమున ధర్మమును పాటించువారు నిత్య జీవం పాటించని వారు శాశ్వత అవమానం పొందుదరని పరిశుద్ధ వాక్యము వక్కాణించుచున్నది. మా అందరి పేర్లు జీవగ్రంథమున లిఖించబడుటకు కావలసిన ఆధ్యాత్మిక చైతన్యమునిచ్చి మమ్ము మీ వెలుగుబాటులో నిత్యము నడుపమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపగల దేవా, మీరు మహాశక్తితో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుటను విశ్వాసులమైన మేమంతా మా కళ్ళారా స్వయముగా చూచు మహా అదృష్టమును మాకు దయచేయుడు. లోకాంత్యం ఎప్పుడు వచ్చినా మేము జాగరూకులై ఉంటూ మీ రాకపై ఎదురు చూస్తూ మీ దైవరాజ్యం చేకూరు వేళ మమ్ము దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల సర్వేశ్వర, ఈనాటి బాలల దినోత్సవ సందర్భంగా మా కుటుంబంలోని, మా విచారణలోని బాలబాలికలను మీకు ప్రత్యేకంగా సమర్పించుచున్నాము. వారందరికీ ఇహలోక జ్ఞానమును, పరలోక జ్ఞానమును నిండుగా మెండుగా దయచేయుడు. వారందరూ మీ అనుగ్రహమునకు పాత్రులై సత్ప్రవర్తనతో, వినయ విధేయతలతో, విశ్వాస
పరిశుద్ధాత్మ కుమ్మరింపు వసగుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సమాధానకర్త, మా తెలుగు రాష్ట్రాలను బాలలకు విద్యను అందిస్తున్న విద్యా సంస్థలను ఉపాధ్యాయులను విశేషంగా దీవించి ఆశీర్వదించండి. మా బాలలంతా నైతిక విలువలకు, ఆధ్యాత్మికతకు, క్రమశిక్షణకు పెద్దపీట వేసి ఉత్తమ దైవ రాజ్య పౌరులుగా వారిని తీర్చిదిద్దమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జ్ఞానపు నిలమైన తండ్రి, ఈ యొక్క ఆదివారాన్ని ప్రపంచ పేదల ఆదివారంగా కొనియాడమని తెలిసి సభములకు బోధిస్తూ ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది అనాథులు, అభాగ్యులు, నిరుద్యోగులు, నిరాక్షరాస్యులు, మరి ఉపాధి లేక, మరి దైనందిన జీవితంలో పని లేక ఉన్నటువంటి చాలామంది ఈ లోకంలో ఎంతో ఉన్నారు. మరి ఒక పూట ఆహారం దొరకడానికి కష్టంగా ఉన్నటువంటి ఎంతోమంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. వారందరినీ దేవుని సన్నిధిలోకి సమర్పిస్తూ సృష్టికర్త అయినటువంటి ఆ దేవాది దేవుడు తన రూపంలో పోలికలో సృజింపజేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని యొక్క శక్తిని పొంది ఆయన ఆరోగ్యాన్ని, బలాన్ని పొందే భాగ్యాన్ని ప్రసాదించమని, వారందరికీ కూడా కావలసినటువంటి అవసరాలను ఆ దేవాది దేవుడు దయచేయాలని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మన సొంత అవసరాల నిమిత్తమై మౌనంగా ప్రార్థించుకుందాము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మట్టి నుండి పుట్టిన ఈ శరీరం తిరిగి మట్టిలో కలిసిపోయిన మా ఆత్మ సజీవమని మేము గుర్తెరిగి ఆత్మ సంబంధ జీవితం జీవించు కృపను, ఆశీర్వచనమును మాకు నిండుగా ఇవ్వండి. లోకాంతం ఏ గడిలో వచ్చినా మేము సదా ఆత్మ పరిశీలన గావించుకొని పాపములను ఒప్పుకొని మంచి పాప సంగీతం చేసి సిద్ధపాటును కలిగి ఉన్నట్లు దీవించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకరణతో ప్రార్థింపుము. ప్రభువా, మన నామస్తుతి మహిమ కలుగును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండి ఉన్న నీ సమక్షములు మేము అర్పించి బలి నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలను, మాకు శాశ్వతమైన జీవమును పొందుటకు దోహదపడుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువును త్రిప్పుదాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మాకు విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మల శరీరము ధరించి కన్నిక నుండి జన్మించాడు. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించాడు. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెచ్చి ఉద్ధారమును అనుగ్రహించాడు. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, పరిశుద్ధుడు, 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 ప్రణాధిపతి అయిన సర్వేశ్వరునికి పావన పిత, నీవు నిత్యముగా పవిత్రము, నీ సృష్టి అంతా స్తుతించుట యుక్తం. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావమున సమస్తములకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను సముఖములకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిపాదించున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడు యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతడు ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచు అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారములకై ధారపోయబడదు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచి మేము నీ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచూపు. అతడు మమ్ము నీకు నిత్యాత్మగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతో, ముఖ్యంగా పవిత్ర కన్యు దేవమాత అయిన మరియమ్మ గారితో, పునిత జోజప్ప గారితో, ధన్యులైన నీ అపోస్తులతో, వేద సాక్షులతో, సకల పుణ్యులతో పాటు మమ్మును మోక్ష భాగమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వాధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడుకు మా నియో జగద్గురువులు, మా ఎండి ప్రకాశములు, అంతుని రస పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపు. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపు. దయగల తండ్రి, రెండు దశల చెందిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకంలో విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలోనికి చేర్చుకొను. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా
నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల సర్వేశ్వర పవిత్రాత్మక ఏకమైన నీకు యుగయుగములు గౌరవములు కలుగును గాక. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సావసిద్ధం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి శోధన నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. నిరంతరము ఇదే రాజ్యము, ఇదే అధికారము, ఇదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలుతో ఇచ్చిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి, సమాధానములు, ఆయురారోగ్యాలు, స్వస్థతలు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరము ప్రభు యొక్క శాంతి సమాధానములు తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుడు గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించినటువంటి ప్రభు. ఈయన విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ఒక మాట కలిగిన నా స్పష్టత పొందండి.
Thank
కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగజేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మల్ని ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతులలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయం నందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలం నేను మిమ్మల్ని స్తుతించునుగాక స్వామి. ఆమేన్. పరిపూర్ణ ఫలం గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవుని పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శిని ఇచ్చిన దానిని నా కన్నుల ముందర చూసి దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పడదలను దుఃఖములను నా అంతరంగమందు చారించి తలంపు చేయనించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాయుడు సుకృత పొందపడను. నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలెనని నా మంచి యేసువా, దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షలతో ప్రతిమాలి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరినట్లుగా పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరిప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. 33వ సామాన్య ఆదివారం గమనికలు. మరి గత 2 వారాలుగా విచారణ గురించి చెప్పినట్లుగా ఇది కలకత్తా తీర్థయాత్ర గురించి మనకు పలుమార్లు విజ్ఞప్తి చేసి ఉన్నారు. మరి ఫాదర్ గారు ఆల్రెడీ 70 మంది పేరు నమోదు చేసుకొని ఉన్నారు కలకత్తా తీర్థయాత్రకి. మరి ఎవరైనా సరే ఎక్స్ట్రాగా మేము కూడా వెళ్ళాలి, పుడిత మదర్ తెరెసా గారిని దర్శించుకోవాలి, ఆమె సమాధిని చూడాలి, ఆమె దగ్గర ప్రార్థనలో పాల్గొనాలి అని తలచిన వారు మరి 40 మందికి ఆల్రెడీ వాళ్ళు 2000 రూపాయలు పెట్టుకొని ఓల్డ్గా 2000 రూపాయలను పెట్టుకొని మరి ఆల్రెడీ 30 మంది బుక్ అయ్యారు. ఇంకా 40 సీట్లు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా ఆసక్తి కలిగిన వారు మరి మదర్ తెరెసా యొక్క సమాధిని కానీ అక్కడ ప్రార్థన పూజలో పాల్గొనడం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను చూడాలని ఆసక్తి ఉన్నవారు మరి సంఘ పెద్దలకు మీ యొక్క పేరు నమోదు 2000 రూపాయలు ఇచ్చి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. మరి 2000 రూపాయలు ఇచ్చిన వారు రాకపోకలు రావడానికి టికెట్ 12,060 రూపాయలు, 1,260 రూపాయలు. మరలా ఆ 2000లోనే 500 రూపాయలు అక్కడ లోకల్ బస్కి ఛార్జెస్ 500 రూపీస్ కట్టవలసి ఉంటుంది. మరి మీకు టీ స్నాక్స్ అందులో నుంచి 240 రూపాయలు ఇవ్వబడుతుంది. ఒకవేళ అక్కడ బస్ ఛార్జెస్ లోకల్ బస్ ఛార్జెస్ ఎక్కువైతే ఈ యొక్క 240 రూపాయల నుంచి తీసి ఖర్చు చేయడము జరుగుతూ ఉంది. ఎవరు 2000 రూపాయలుగా ఓలుగా వచ్చేవారు మొత్తము 140 మందికి మనం అనుకొని ఉన్నాము.
మరి ఆల్మోస్ట్ 110 మంది దాకా వచ్చి ఉన్నారు, ఇంకా 100 మంది దాకా వచ్చి ఉన్నారు, ఇంకొక 40 మంది వేకెన్సీ ఉన్నట్లు పెద్దలు చెప్తూ ఉన్నారు, సంఘ పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఫాదర్ గారు చెప్పినట్లుగా 70 మందికి మన విచారణ క్రైస్తవులు ఎవరైతే మొదటిగా వచ్చి నమోదు చేసుకున్నారో వాళ్ళకి 70 మందికి ఫాదర్ గారు వాళ్ళకి ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ అక్కడ లోకల్ బస్ ఛార్జెస్ కానీ టీ స్నాక్స్ ఇవ్వబడుతుంది. కాకపోతే ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ అన్నీ మీరే చేసుకోవాలి, మీరే భరించాలి. మరి ఒక ముఖ్యమైన పాయింట్ నిన్న శుక్రవారం ఫాదర్ చెప్పారు, పిల్లలకు అనుమతి లేదు, పిల్లలకు అనుమతి లేదు, 18 సంవత్సరాల కింద ఉన్న వారికి అనుమతి లేదని చెప్పారు. ఎందుకంటే ఆ చిన్న పిల్లల్ని వేసుకొని మీరు మోసుకొని తిరగాలి, వారికి టాయిలెట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మనం ఏడుస్తూ ఉంటారు, మరి వారికి నైట్ నిద్ర పట్టకపోయి మరి వారి నిద్రకి ఆటంకం ఉంటుంది, మరి ప్రయాణం హరీబరిగా తిరగాల్సి ఉంటుంది. కాబట్టి మళ్ళీ పిల్లల్ని వేసుకొని ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి వెళ్ళడానికి ఆలస్యం, సమయం భావం ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి మరి పిల్లల్ని మరి వారి యొక్క హెల్త్ కేర్ గురించి కూడా మనం శ్రద్ధ తీసుకోవాలి. కావున అందు నిమిత్తమై చిన్న పిల్లల్ని వద్దని విచారణ గురువు తెలియజేయడం చెప్పబడుతూ ఉంది. ఒకవేళ కంపల్సరిగా మా పిల్లలు కూడా వస్తారు అంటే మీరు ఇక్కడే ఉండిపోండి అని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇదంతా కలకత్తా ట్రిప్ గురించి మీకు చెప్పవలసినటువంటి విషయములు. పల్నాటి రాణి దశమ భాగము 4,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. మంకెన యేసురత్నం కుటుంబ కార్డు 2,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. పొడుగుమాటి చింతయ్య దశమ భాగం 1,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. గొట్టు ముక్కల ఆనందరావు గారు దశమ భాగం 1,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. కస్తూర్తి అమృత కుమారి మరియు అక్షయరాజ్ కుటుంబ కార్డు 1,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. గొట్టు ముక్కల ఆనందరావు దశమ భాగం 1,000 రూపాయలు ఇచ్చున్నారు. వీరందరికీ విచారణ గురువు తరపున మా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరలా ఒకసారి వేద వ్యాపక ఆదివారం గురించి డొనేషన్ల వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. చివరిగా హరిబాబు గారు పానీపూరికి 2,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. మరి లీజన్ ఆఫ్ మేరీ బిర్యానీ తయారు చేసి అమ్మినటువంటి పైకము 14,200 రూపాయలు. జయశ్రీ గారు పాయసం కోసం 2,000 రూపాయలు ఇచ్చున్నారు. భైరవ్ రమేష్ గారు కర్డ్ రైస్, ఎల్లో రైస్ పెట్టి 4,000 రూపాయలు ఇచ్చున్నారు. మరి ఫిష్ ఫ్రై అమ్మిగా వచ్చినటువంటి 1,200 రూపాయలు. స్నేహలత చరిస్మా వారు 1,200 రూపాయలు ఇచ్చి ఉన్నారు. చికెన్ ఫ్రై లీజన్ ఆఫ్ మేరీ పెట్టి ఉన్నారు, 4,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. నిత్య సహాయ మత మరీదనము 4,400 రూపాయలు ఇచ్చి ఉన్నారు. మరి మిస్సెస్ సండే ఎన్వలప్స్ కవర్స్ మీకు వేదవాపక కవర్లు ఇచ్చి ఉన్నారు. వాటి నుండి వచ్చినటువంటి విరాళాలు 21,900 రూపాయలు వచ్చి ఉన్నాయి. మరి మిస్సెస్ సండే రోజు ఇచ్చినటువంటి పూజలో వచ్చినటువంటి సంద 8,965 రూపాయలు వచ్చి ఉన్నాయి. మొత్తము 62,715 రూపాయలు వచ్చి ఉన్నాయి. అయితే ఈ యొక్క 62,715 రూపాయలు 12,000 బిర్యానీ నిమిత్తమై ఖర్చు నిమిత్తమై 12,000 రూపాయలు వినియోగించడం జరిగి ఉన్నది. కావున మిగిలిన సొమ్ము 51,217 రూపాయలు. మరి ప్యారిష్ అకౌంట్ నుంచి విచారణ అకౌంట్ నుంచి 48,785 రూపాయలు మిషన్ సండేకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కలిపి 51,217 రూపాయలు మరియు 48,785 రూపాయలు ఇది విచారణ ఖాతా నుండి
తీసి మొత్తం ₹1,00,000 నెల్లూరు మేత్రాసనానికి పంపడం జరిగింది. మరి గత సంవత్సరము ₹1,50,000 వేద వ్యాపక ఆదివారానికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ₹1,00,000 ఇచ్చి ఉన్నాము. ఎందుకంటే మరి చిన్న తెరేసమ్మ పండుగ రోజున మరి జూబిలీ వేడుకలు కూడా జరిపి ఉన్నాము కాబట్టి ఆ రోజున 500 మంది ఎక్కువగా రావటం వలన అందు నిమిత్తమై 50,000 ఖర్చు చేసి ఉన్నాము. కాబట్టి ఈ సంవత్సరం ₹1,00,000 మనము మేత్రాసనంకి పంపడం జరిగి ఉన్నది. ఈ వారంలో వచ్చే పండుగలు: సోమవారం 17వ తారీఖు ఎలిజబెత్ ఆఫ్ హంగేరీ వారి యొక్క పండుగ. 18వ తారీఖు మంగళవారం పునీత పేతురు గారు పౌలు గారి యొక్క దేవాలయ పండుగ. 21వ తారీఖు శుక్రవారం ప్రెజెంటేషన్ ఆఫ్ అవర్ లేడీ. శనివారం 22 పునీత శశిలమ్మ గారి పండుగ. పోయిన ఆదివారం సంద ₹14,358. కంట్రిబ్యూషన్ దశమ భాగాలు మొత్తం కలిపి ₹9,000. మరియు వేద వ్యాపక ఆదివారం వచ్చినటువంటి సొమ్ము ₹1,00,000 మేత్రాసనానికి పంపించడం జరిగి ఉన్నది. చివరి ప్రార్థన కోసము అందరూ నిలిచి నిలబడుతుంది. పెళ్లి ప్రకటన చదవబడుతుంది. గమనించాలి. నా వివాహ ప్రకటన. నెల్లూరు మేత్రాసనం ఒంగోలు విచారణ, సెంట్ థెరేసా చర్చ్ ఒంగోలు. ఇక్కడ నుండి వారందరికీ తెలియజేయడం ఏమనగా, కారంచేడు దగ్గర ఉన్న దగ్గుపాడు అనే ఊరిలో నుండి యారం యెషయ నవనత్తమ్మ గారుల కుమారుడైన యారం విజయ కుమారునకు ఒంగోలు అనడి ఊరిలో నుండి నీలంపాలనడి ఊరిలో నుండి స్వర్ణ బాలశౌరి ఫ్రాన్సిస్ అమ్మగారుల కుమార్తె అయిన చిరంజీవి సౌభాగ్యవతి స్వర్ణ తెరసానకు దేవుని అనుగ్రహం వల్ల జ్ఞాన వివాహం జరగబోతున్నది కనుక రక్త సంబంధమైన, వియ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఏ ఇతరములైన విఘ్నములు ఏవైనాను ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ గురువులకు తెలియపరచవలసినదిగా కోరుచున్నాము. ఇది 3వ ప్రకటన. మరి ఒక ప్రకటన ఇక్కడ నుండి వారందరికీ తెలియజేయడం అనగా, ఒంగోలు గోపాల్ నగరంలో ఉండు కన్నా అంతోని శవేరాజు రోజు సరస్వతి గారుల కుమారుడైన చిరంజీవి కన్నా గుణ సిద్ధార్థనకు ఒంగోలు భాగ్యనగర్లో నుండి మాటూరి కొండయ్య జయలక్ష్మి గారుల కుమార్తె అయిన చిరంజీవి సౌభాగ్యవతి మాటూరి సౌమ్యనకు దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహం జరగబోతున్నది కనుక రక్త సంబంధమైన, వియ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఈ ఇతరులైన విఘ్నములు ఏవైనాను ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ గురువులకు తెలియపరచవలసినదిగా కోరుచున్నాము. ఇది 3వ ప్రకటన. మరి యొక్క ప్రకటన నెల్లూరు మేత్రాసనం ఒంగోలు విచారణ, సెంట్ థెరేసా చర్చ్. ఇక్కడ నుండి వారందరూ తెలియజేయడం ఏమనగా, హైదరాబాదులో ఉండడు దుబ్బాల రామారావు సునీత గారుల కుమారుడైన చిరంజీవి దుబ్బాల రాకేష్ కుమారునకు ఒంగోలు నీలంపాలెనడి ఊరిలో నుండి చిరుతోటి ఇగ్నేషస్ బ్రిజితమ్మ గారుల కుమార్తె అయిన చిరంజీవి సౌభాగ్యవతి చిరుతోటి అనుషానబడే స్టెల్లా రాణిలకు దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహం జరగబోతున్నది కనుక రక్త సంబంధమైన, వియ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఏ ఇతరములైన విఘ్నములు ఏవైనా ఉన్నట్లు తెలిసిన ఎడల
వెంటనే విచారణ గురులకు తెలియపరచవలసినదిగా కోరుచున్నాము. ఇది 2వ ప్రకటన. మీరు ప్రార్థింపడు. ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురని విశ్వసింపుడు అని ప్రభువు అడుగుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దీవబలిని సమర్పించితిమి. ఇది మా యందు నీ ఎడల గల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, రాళ్ళను ముళ్ళను నా దారిలో చూస్తున్నాను, నీవంటి నడిపించు నా యేసయ్యా, నీవంటి నడిపించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. ఆందోళన ఆవేదనలను ముంచివేయగా, ఆందోళన ఆవేదనలను ముంచివేయగా, ఆదరించువారులే గలవాడు, ఆదరించువారులే గలవాడుచున్నాడు. నీవే నాకు శరణమని నిన్నే పిలుస్తున్నాను, నీవే నాకు శరణమని నిన్నే పిలుస్తున్నాను. నిన్ను గుర్తునకు కదలి రావా, నా కన్నీటిని తుడుచుటకు కదలి రావా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా, నడుచుటకు నేర్పించు నా యేసయ్యా. శోధనలో వేదనలో మనము ఉంటాడగా, శోధనలో వేదనలో నన్ను వెంటాడగా, ఏ దారి కనరాక నీ దరికి చేరాను, ఏ దారి కనరాక నీ దరికి చేరాను. కరములెత్తి నిన్ను నేను శరణు వేడుచున్నాను, కరములెత్తి నిన్ను నేను శరణు వేడుచున్నాను. నా మొరను ఆలించి కదలి రావా, నా మొరను ఆలించి కదలి